నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైవ్. నేను ప్రియా కౌశిక్, నాతో పాటు ఉన్నారు సుధీర్ శర్మ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఐశ్వర్య ప్రాప్తిలో మనం అనేక టాపిక్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే నరఘోష అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత చేసినా కానీ ఎదుటివాడి చెడు దృష్టి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది కూడా. ఇంకా మనశ్శాంతి అనేది కూడా చాలా తక్కువైపోతూ ఉంటుంది. ఇంతకు ముందు మనం చేసినప్పుడు ఒకటి పరిహారం చెప్పారు మీరు, ప్రక్రియ. అయితే ఆ ప్రక్రియ చూడని వాళ్ళు కానీ, లేకపోతే ఇందులో మన ఐశ్వర్య ప్రాప్తి సిరీస్ లో ఇంకొక పరిహారం ఏదైనా చెప్తారా? ఈ నరఘోష అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం అంతమంది చెప్పుకున్నట్టుగానే ముష్టివాడు కూడా సాటి ముష్టివాడితో నరఘోషం ఉంటుంది తప్పనిసరిగా. అరే వాడికి ఎక్కువ వస్తున్నాయి, నాకు రావట్లేదు. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగం చేస్తున్న చోటే బాసు ఒకరిని మెచ్చుకుంటుంటాడు. ఈ పక్క వాడికి బాధ వేస్తుంటుంది, అరే నేను చేస్తున్నా, నన్ను ఎందుకు మెచ్చుకోవటం లేదు, పక్కవాడిని ఎందుకు మెచ్చుకుంటున్నాడు. ఇది కూడా ఘోషగానే ఉంటుంది. మంచి బట్టలు వేసుకున్నా కొంతమంది కళ్ళు చూడగానే వాళ్ళవి చినిగిపోవటము, లేదంటే బురద అవ్వటము, ఏదో జరుగుతూ ఉంటాయి. అయితే గురువు గారు, ఇక్కడ నేను ఒక చిన్న సందేహం అడగాలనుకుంటున్నాను. నాకు తెలిసిన వాళ్ళని చూశాను నేను. అందరూ బాగున్నారు, వాళ్ళ ఇంట్లో సంతానంలో డిస్టర్బెన్స్, నేను పిల్లాడా పిల్లనా ఏంటి అనేది చెప్పదలుచుకోలేదు, సంతానంకి ఇబ్బంది, ఎవరో కనిపిస్తున్నట్టుగా, లేకపోతే గనక ఎప్పుడు పిచ్చి పిచ్చిగా ఆలోచించడం కానీ, మామూలుగా లేకుండా ప్రవర్తన అనేది అందరిలాగా లేకుండా డిఫరెంట్ గా ఉంది. సో ఇది కూడా నరఘోష కిందికే వస్తుందా? ఇలాంటి వాళ్ళకి ఏమైనా పరిష్కారం ఉంటుందంటారా? వీటిల్లో నరఘోష ఒక రకం ఉంటుంది. మీరు చెప్తున్న వాటిల్లో గ్రహ బాధ అంటే నవగ్రహ బాధే కాదు నేను చెప్తుంది. ఏదైతే భూత ప్రేత పిశాచాలు ఇట్లాంటివి అంటామో వాటిని గ్రహాలు అని కూడా అంటాం, గ్రహ బాధ అని కూడా అంటాం. అవి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి దానికి ఈ నరఘోష దానికి కూడా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఎలా అంటే కొంతమంది దృష్టి తీసేసి రోడ్ల మీద వేస్తూ ఉంటారు. అవి దాటితే చాలు, ఎవరి మీద నుంచి అయితే తీసేశారో అవి మొత్తం దాంట్లోకి వచ్చేసిన తర్వాత అవి మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే దాటుతాడో వాళ్ళతో పాటు వచ్చేస్తాయి. అవునా? తప్పనిసరిగా అంత ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఇప్పుడు వాటిల్లో ఏంటి మనం చెబుతున్నది ఎక్కువగా కొబ్బరికాయ చెబుతాం, నిమ్మకాయ చెబుతాం, గుమ్మడికాయ చెబుతాం, బొగ్గులు చెప్తాం, కోడిగుడు చెప్తారు కొంతమంది. సో ఇట్లా ఎర్రన్నం చెప్తాం, ఈ ఎండు మిరపకాయలు చెప్తాం. వీటన్నిటికీ విపరీతమైనటువంటి అట్రాక్టివ్ పవర్. అయితే మరి ఇలా ఉన్నప్పుడు ఇంకొకరిని బాధ పెట్టినప్పుడు అది అనేది ఫలిస్తుందంటారా? అంటే ఇక్కడ ఏంటంటే చెడుని ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వైరస్ లానే తీసేసుకుంటున్నాం. కానీ వీటిని 4 రోడ్ల మధ్యలో వేసేదానికంటే ఇక్కడ నీళ్ళల్లో వేస్తే, చెరువులు పాడైపోయిన బావులు ఉంటాయి వాటిల్లోనూ వేస్తే ఆ రకమైనటువంటి పరిస్థితులు అయితే బాగుంటుంది. కానీ అయితే ఇక్కడ నా సందేహం ఏంటంటే, ఇప్పుడు మన మీద నుంచి పోవాలనేది ప్రతి ఒక్కళ్ళకి, మనకి నెగటివిటీ ఉండొద్దు అనేది ఉంటుంది. కానీ ఒకళ్ళకి చెడు ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. అయితే మరి ఇది ఆ 4 రోడ్ల మధ్యలోనూ లేకపోతే అందరు వెళ్లే చోట్ల అట్లానే వేయాలా? ఎక్కడన్నా ఎవ్వరు తొక్కని చోట వేస్తే అది ఫలించదంటారా? అయ్యో, దానికి సమస్య లేదా? 4 రోడ్ల మధ్యలో వేయాలి, 3 రోడ్లు కలిసిన చోట వేయాలి. ఇదంతా కూడా ఆ తర్వాత జనాలు పుట్టేటటువంటి ఒక భ్రమ అంతే. కానీ ఇప్పుడు దృష్టి తీసేస్తాం, ఇంట్లో తల్లి అమ్మ ఉప్పు తిప్పేస్తుంది, తీసేసి నీళ్ళలో పడేస్తుంది, కరిగిపోతుంది అది. సో అలా వేయాలి అంటే తెలిసి తెలియని వాళ్ళు ఇలా చెప్పడం వల్ల వీళ్ళు కూడా మన మీద నుంచి పోతే చాలరా దేవుడా అన్నట్టు భయం ఆలోచన లేదు వీళ్ళకి. నా మీద పోతే చాలు, పక్కవాడు ఏమైపోయినా మనకు సంబంధం లేదు. సో ఇలా వెయ్యొద్దు. మీరేం చెప్తారు? మన ఇంకోటి కూడా చెప్తారు దీంట్లో అమ్మ. ఇప్పుడు ఒక తండ్రికి ఏదో నరఘోషం ఉంది, తీసేసి రోడ్డు మీద పడేశాడు. కొడుకు ఉద్యోగం నుంచి బయట నుంచి వస్తున్నాడు, వాడు ఫస్ట్ దాటాడు. అదే ఇంటికి మళ్ళీ వాడి కర్మ వచ్చిందా రాలేదా? మన వెనకాలే వచ్చింది. ఆబ్వియస్లీ ఎవరు తీసుకున్న పోయిలో వాడే పడతాడు అంతే. సో కాబట్టి దీనికి నన్ను అడిగితే ఎక్కడన్నా నీళ్లు లేని బావి కానివ్వండి, లేదంటే ఎక్కడ తొక్కని ప్లేస్ కానివ్వండి, ఎవరు చూడని ప్లేస్ కానివ్వండి, ఈ చెరువులు అవి పాడైపోతుంటాయి. వాటిల్లో పడేసిన చెరువులో, నదుల్లో మన అస్థికలు నిమజ్జనం చేస్తాం. దాంట్లో కూడా ఘోషణ అంటే మనకి దోషం రాదు. నదుల్లో చెరువుల్లో కలపడం వల్ల ఏ రకమైనటువంటి దోషం రాదు, ఎందుకంటే అవి తీసేసుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి ఇట్లాంటివి కూడా అట్లాంటి వాటిల్లో పెట్టడం వల్ల ఏ రకమైనటువంటి ఇదేమీ అంటే బాధ ఏమీ లేదు, దాంట్లో సమస్య అయితే ఏమీ లేదు. దీంట్లో ఈ నరఘోష కోసం ముఖ్యంగా మనం ఏదైనా తీసివేయాలి చేయాలి అనుకుంటే, నిజంగా మీరు చెప్పినట్టుగా 4 రోడ్ల మధ్యలో వేయాలి అనేటువంటిది ఇప్పుడు నేను చెప్పబోయే తంత్రం అసలు ఎక్కడ ఉండదు కూడా. ఒక పీచు తీయని కొబ్బరికాయ ఉంటుంది. పీచు తీయని కొబ్బరికాయ మొత్తం పూర్ణఫలం అంటున్నాను. ప్రతి అమావాస్య రోజు
ప్రతి అమావాస్యకి కుటుంబంలో ఎంతమంది ఉంటే అన్ని కొబ్బరికాయలు తీసుకొని మనం స్నానానికి వెళ్ళినప్పుడు 3 సార్లు క్లాక్ వైజ్, 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తీసుకొని 3 సార్లు పైనుంచి కిందకి, మళ్ళీ పైనుంచి కిందకి, మళ్ళీ పైనుంచి కిందకి, ఇలా 3 సార్లు తీసి ఒక కవర్లో పక్కన పెట్టేసి ఉంచండి. మొత్తం ఇంట్లో కుటుంబం అందరు చేసినవన్నీ కూడా ఒక కవర్లో తీసుకొని పక్కన పెట్టండి. తీసుకొని వెళ్ళి ఎక్కడైనా నీళ్ళలో పడేసండి. కొబ్బరికాయ నీళ్ళలో వేస్తే ఏమవుతుంది? మునిగిపోతుంది. కానీ మీరు చూడండి, ఈ కొబ్బరికాయ వేయండి, తేలుతుంది. అంటే మన బాడీలో ఉండే ఇదంతా కూడా తీసేసుకొని ఆ లోపల ఉండేటువంటి సహజ గుణం అంటే నీళ్లు బరువు ఏదైతే ఉంటాయో అవన్నీ పోయి ఇవి మాత్రమే దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఏంటి? సూక్ష్మ రూపంలో ఉంటాయని చెప్పి మనం ఇప్పుడు నరఘోష ఉంది అంటే నాకు నరఘోష ఎదురుగా కనపడదు. ఇప్పుడు పుస్తకం తీసుకుని చదువుతున్నప్పుడు పుస్తకం కనపడుతుంది, కానీ నరఘోష కనపడదు మనకి. ఆ ఫీలింగ్ ఏంటి? బరువు ఉండదు, అది అంతే కదా. సూక్ష్మ రూపంలో ఉంటాయి కాబట్టి ఆ సూక్ష్మ రూపంలో కొబ్బరికాయలోకి వెళ్ళిపోతాయి. మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివన్నీ చూస్తూ కూడా. ఇప్పుడు కొంతమంది అర్ధరాత్రి పూట నిద్రపోతూ ఉంటారు, ఒక్కసారి ఉలికిపట్టి లేచి కూర్చుంటారు. ఎలా అంటే వాళ్ళు కప్పుకున్నటువంటి ఆ దుప్పటి కూడా తీయలేనంత బలహీనమైపోతారు. తీస్తూ ఉంటారు. వీళ్ళు ఫిజికల్ గా వీళ్ళకి తెలుసు ఆ దుప్పటిని తొలగిస్తున్నాను అని చెప్పి వీళ్ళకి తెలుసు, వీళ్ళ ప్రయత్నం తెలుసు, కానీ ఆ దుప్పటికి దీనికి వీళ్ళకి టచ్ మాత్రం ఉండదు. ఈ పక్కన ఉన్నటువంటి వ్యక్తిని గట్టిగా లేపుతారు. ఇప్పుడు ఒకసారి చిన్నగా లేపితే లేవనప్పుడు గట్టి కొడతాం కదా, గట్టి కొట్టిన స్పర్శ మాత్రం కొట్టిన వాడికి మాత్రమే తెలుస్తుంది, కానీ అవతల వ్యక్తికి మాత్రం స్పర్శ ఉండదు. పిలుస్తారు పక్క వాళ్ళని గట్టిగా, అమ్మా 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 అని గట్టిగా పిలిచిన అతనిని ఆమెకు వినపడదు. ఈ రకమైనటువంటివన్నీ కూడాను ఈ దాటుడు సంబంధంతో ఎక్కువగా వస్తుంది. దీనివల్ల ఏంటంటే మానసికమైనటువంటి అశాంతి. నిద్ర లేకపోతే మనిషికి ఏముంటుంది? అంతే, అశాంతి. ఆ ఉలిక్కిపడి లేవడం కూడా ఎలా ఉంటుందంటే ఒక మనిషి వచ్చి ఒక కుతికిల మనకు గొంతు మీద చేయబెట్టి గట్టిగా పిసుకుతున్నట్టు గుండె మీద బరువుగా కూర్చున్నంత వెయిట్ వచ్చేస్తుంది మన బాడీలోకి. అవన్నీ కూడాను కేవలం ఈ దాటుడు సంబంధాలు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. ఫీవర్ వస్తుంది, మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు, ఇష్టం వచ్చినట్టు కేకలేస్తుంటారు, ఎందుకు అరుస్తున్నారో తెలియదు, ఏం ప్రవర్తిస్తున్నారో తెలియదు. ఇప్పుడు ఒక డాక్టర్ ఉంది, డాక్టర్కి ఇలాంటివి జరిగినాయి అనుకుందాం, వాళ్ళు నమ్మరు, వదిలిపెడదాం. కానీ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏ రోగికి ఏ మందు రాస్తున్నారు అనేటువంటి అనాలోచితమైనటువంటి స్థితిలో కూడా దిగజారిపోతుంటారు ఒక్కోసారి. అంటే మనం చేసేటువంటి ఏ ప్రక్రియ అయినా సరే మనం మనస్ఫూర్తిగా చేయలేని చికాకుతో చేస్తున్నటువంటి విధానం అనేది ఈజీగా తెలిసిపోతుంది. అది కేవలం ఈ నరఘోష వల్ల ప్లస్ ఈ దాటుడు సంబంధం వల్ల, వీటి వల్ల ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ కొబ్బరికాయ అంటే నారికేళ తంతు అంటారు దీన్ని. నారికేళం అంటే కొబ్బరికాయ, తంతు అంటే తంత్రం. ఇది కనుక చేసినట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి ఆ నెల మొత్తం మళ్ళీ ఎలా ఉంటుందో చూడమని చెప్పండి. ఆ 1 మంత్, ఇప్పుడు మనకు అమావాస్య టు అమావాస్య 1 మంత్ వస్తుంది మనకి. ఈ 30 రోజులు తీసేసిన తర్వాత ఒక రకమైనటువంటి అంటే మన బాడీలో ఉన్నటువంటి ఒక వెయిట్ ఏదో తగ్గిపోయి ఒక తేలిగ్గా ప్రశాంతంగా ఉన్నటువంటి ఫీలింగ్ అనేది తప్పనిసరిగా వస్తుంది. సో ఇది అమావాస్యకే చేయాలంటారా, లేకపోతే ఎప్పుడు ఇబ్బంది ఉండి చేయొచ్చు అనుకుంటే చేయొచ్చు? ఎప్పుడైనా చేయొచ్చు, కానీ అమావాస్యకు ఒక్కసారి మొదలు పెట్టామంటే ప్రతి నెల అమావాస్యకు చేసుకుంటూ వెళ్ళిపోతే మధ్యలో చేయాల్సినటువంటి పరిస్థితి రాదు అనేది మాత్రం గట్టిగా చెప్పగలుగుతాం. ఓకే, ఎన్నిసార్లు చేయాలంటారు? ఎన్నిసార్లు మీకు ఆ ఫీల్ తగ్గే వరకు. ప్రతి మనిషికి ఏదో ఒక విధానంగా నరఘోష అయితే వస్తూనే ఉంటుందమ్మా. ఇది పెద్ద ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కూడా కాదు, శ్రమతో కూడుకున్న వ్యవహారం అంతకంటే కాదు. కొబ్బరికాయ తీస్తాం, తీసి నీళ్ళలో పడేస్తాం. ఇప్పుడు పొద్దున స్నానం చేసేటప్పుడు ఇలా దిష్టి తీసుకుంటారనుకోండి, ఈ ప్రక్రియ ఆచరించారనుకోండి, సాయంత్రము మర్నాడు అలా వెళ్ళి వేయొచ్చా, ఇంట్లో ఉండొచ్చా? అదే ఉండకూడదు, సాయంత్రానికల్లా వేసేయాలి. సూర్యాస్తమయం లోపల వేసేసి మరలా ఇంటికి వచ్చి స్నానం చేస్తే చాలు. ఓకే, ఒకవేళ పొద్దున కుదరని వాళ్ళు సాయంత్రం చేయొచ్చు అంటారు? చేసుకోవచ్చు, కానీ వెంటనే మాత్రం అది వేసేయాలి. అలాగే గురుగారు, సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం అనేది అవ్వకూడదు. సూర్యాస్తమయం ముందు కంటే ఇంకా ముందు వేసేస్తే ఇంకా మంచిది. సూర్యాస్తమయం తర్వాతనే చేసుకుంటున్నాం, దృష్టి తీసేసుకుంటున్నాం, అప్పుడే వేయొచ్చు అంటే అప్పుడు వేయొచ్చు. మరలా సూర్యాస్తమయం అవ్వకుండా, సూర్యోదయం అవ్వకుండా వేస్తే మంచిది. అలాగే గురుగారు, చాలా మంచి పరిష్కారం చెప్పారు, ధన్యవాదాలు.